బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరంజన్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారికైనా ఈ పేరుకు ఇంట్రొడక్షన్ అవసరం ఉండదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత, కేసీఆర్ ముఖ్య అనుచరుడు అని మాత్రమే కాకుండా ఆయన చేసిన మంచి పనులతో సైతం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళల విషయంలో చేసే అభ్యంతకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈయన ఇప్పుడు కవిత విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలతో మాత్రమే కాదు, గతంలో వైఎస్ షర్మిల విషయంలో కూడా ఆయన ఇలానే నోరు జారారు. ఓసారి ఆయన అప్పుడు ఏమన్నాడో ఒకసారి పుట్టిందా. మంగళవారం మరదలం వెళ్ళింది బయటికి, మీకు అర్థం కాలే. మంగళవారం దీక్షలు చేస్తుంది ఒక ఆమె, అది కూడా ఉద్యోగాలు కావాలనంట. ఈ ఉన్నోళ్ళు సరిపోరదని మంగళవారం మరదలం వెళ్ళింది బయటికి, మీకు అర్థం కాలే. మంగళవారం దీక్షలు చేస్తుంది ఒక ఆమె, అది కూడా ఉద్యోగాలు కావాలనంట. ఈ ఉన్నోళ్ళు ఇది ఆయన మహిళలపై చూపించే సంస్కారం, ఇది ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం. ఇలా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. పేరుకు మాత్రమే పెద్ద మనిషి, వయసులో చాలా పెద్దవారు, కానీ మహిళల గురించి మాట్లాడే సమయంలో మాత్రం కనీసం ఇంగితం కూడా లేకుండా మాట్లాడతారని అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఆ సమయంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనికి అదిరిపోయే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు షర్మిల. సిగ్గు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో ఒక చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. మరి ఈయనకి వీధి కుక్కకి ఏమిటి తేడా ఉందా? తేడా ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. నిన్న ఇదే మాట మేము వనపర్తిలో అన్నామని మంత్రి గారికి కోపం వచ్చిందట. సిగ్గు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో ఒక చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. మరి ఈయనకి వీధి కుక్కకి ఏమిటి తేడా ఉందా? తేడా ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. నిన్న ఇదే మాట మేము వనపర్తిలో అన్నామని మంత్రి గారికి కోపం వచ్చిందట. సిగ్గు లేకుండా వివాదం జరిగి చాలా రోజులే అయింది. ఇప్పటికే ప్రజలు ఆయనను చీదరించారు కూడా, ఓడించారు సైతం. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి చేరింది, అయినా ఆయన తీరు మారలేదు, మాట మారలేదు. గతంలో రాజకీయ విభేదాల కారణంగా ఇతర పార్టీ నేతలను విమర్శించుకుందాం అని అనుకునేవారు. కానీ ఈసారి ఆయన ఏకంగా కల్వకుంట్ల కేసీఆర్ కూతురైన కవితని టార్గెట్ చేశారు. ఆమెపై కూడా అదే రకంగా అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు కవిత. తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి గౌరవం ఇస్తున్నానని అన్నారు ఆవిడ. పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చ లేసిపోతుందంటూ తీవ్రంగా స్పందించారు. పెద్ద మనిషి మా తండ్రి ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే. నేను ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరన్నా? ఇంకా సరే, ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందని అనుకున్నారు అంతా. కానీ నిరంజన్ రెడ్డి మరోసారి కవితని టార్గెట్ చేశారు. తాను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదని, లిక్కర్ రాణి అని పిలిపించుకోవాలంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం. గుమ్మరంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే.
నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నువ్వేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం వేదలేదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు, మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని నాడు వేధించలే, ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. మరి మొత్తానికి ఇద్దరు మహిళా నేతలతో చివాట్లు తిన్నారు ఈ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చేసినట్టు వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత ఇలా ముఖం చాటేయటం ఇప్పుడు ఆయనకు చాలా కామన్ గా మారిపోయిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రజెంట్ చూస్తున్నాం నిరంజన్ రెడ్డి అంతకు ముందు చేసిన వ్యాఖ్యలకు ఆయనకు గట్టిగా కౌంటర్ పడినా సైతం ఆయన తీరు మాత్రం మార్చుకోలేదు. ఈసారి డైరెక్ట్ గా సొంత పార్టీకి సంబంధించిన అధినేత కూతురుని ఆయన టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడటం కానివ్వండి, అండ్ ఇష్యూస్ ని సైతం, అంటే కవిత ఇటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఈ లిక్కర్ ఇష్యూ అనేది జరిగింది, దాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. సో ఎలా చూడాలంటారు? ఎస్ సర్తాజ్, జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల క్రితం ఎవరైతే కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమె నేరుగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటనలు కొనసాగించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో నిన్న మధ్యాహ్నం వేళలో కూడా వనపర్తి హెడ్ క్వార్టర్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఆమె హాట్ కామెంట్ చేసింది. మొత్తంగా గతంలో షర్మిల విషయంలో కూడా మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో షర్మిలను ఉద్దేశించి మాట్లాడిన టైంలో కూడా షర్మిల పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యింది. ఒకవైపు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తిరిగి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఏకంగా సొంత అధినేత కేసీఆర్ కూతురు పైన ఆయన దాడులు, అంటే మొత్తంగా కౌంటర్ ఎన్కౌంటర్ లాగా నడుస్తుంది సిచ్యువేషన్. మొత్తంగా కవిత ఇప్పటికీ తనను గతంలో పూర్తిగా కించపరిచినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇంకోసారి తిక్కగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని కూడా ఆమె పూర్తి స్థాయిలో ఫైర్ అవడంతో ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. మరోవైపు ఎక్కడైనా సరే గతంలో అంటే నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. మొత్తంగా వ్యవసాయ క్షేత్రాల పేరుతో భూ దోపిడీ చేశారు. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసును తగలబెట్టినప్పటికీ అది కేసీఆర్కు తెలిసినా ఏం చేయలేకపోతే మాత్రం అది తప్పట్టు కూడా ఆమె పూర్తి స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చింది. తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి తను ఊరుకుంటున్నాను, మరొకసారి ఈ విధంగా తిక్కగా మాట్లాడితే పుచ్చలేసిపోతుందని చెప్పి కూడా ఆమె సీరియస్ గా ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ వనపర్తి రాజకీయాల్లో మొత్తంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నప్పుడు కూడా ఆమె బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ఉంది. ఆ టైంలో నిరంజన్ రెడ్డి మాజీ మంత్రిగా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. కానీ ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. తిరిగి కవిత మాట్లాడిన దానికి ఇక్కడ నిరంజన్ రెడ్డి వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆయన క్లియర్ గా చెప్తూ వచ్చాడు, కేసీఆర్ కుటుంబానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయావు, కలంకాన్ని తెస్తున్నావు, నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పి పిలిపించుకోవడం కాదు, నీవే లిక్కర్ రాణి అని చెప్పి పిలిపించుకోవడం కూడా ఆయన లిక్కర్ రాణి అని ఉద్దేశిస్తూ కవితను మాట్లాడడంతో మరింత రాజకీయాలు హీట్ ఎక్కినటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇద్దరి మధ్య కూడా కౌంటర్ ఎన్కౌంటర్ లాగా కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి. ఒకవైపు కవిత ఎలాంటి పనులు చేయకపోయినా ప్రజలతో నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోవడానికి నీవు ఎంతవరకు సమంజసం నీకు అంటూ కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో నిరంజన్ రెడ్డి కూడా నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోవడం కాదు, నేను చేసినటువంటి పనులే నాకు ఆ పేరును తెచ్చిపెట్టాయి, కానీ నీవు లిక్కర్ రానివి కదా, లిక్కర్ రాని అని కూడా పిలిపించుకోవడంతో ఆయన పూర్తి స్థాయిలో ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డి మరి అదే విధంగా కవిత మధ్య వార్ తారస్థాయికి చేరిందనే చెప్పవచ్చు. ఇప్పటికీ వనపర్తి జిల్లాలో ఆమె పర్యటన కంప్లీట్ అయింది. రాబోయే రోజుల్లో తన గురించి ఎక్కడైనా సరే చెడుగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే సహించేది లేదని చెప్పి కూడా ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ ఇదే రిపీట్ అయింది. షర్మిల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా సేమ్ షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదల అంటూ ఒక మాట మాట్లాడడం జరిగింది. దానికి షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆడవారి పట్ల జాగ్రత్తగా మాట్లాడాలి, మహిళలను గౌరవించాలి, అక్కడో చెల్లెనో అయితే ఈ విధంగా అంటారని చెప్పి కూడా అమ్మాయి పైరైంది. తిరిగి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ సీన్ రిపీట్ అయింది. మరి రాబోయే రోజుల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత ఇంకా చాలా చోట్ల పర్యటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన తర్వాత కూడా కవిత దీని మీద పూర్తి స్థాయిలో ఎలాంటి మాట్లాడలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళల విషయంలో మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం ఒకవైపు కవిత పూర్తి స్థాయిలో ఫైర్ అవుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ శంకర్.